నమస్తే, నేను మీ సూర్య. ద పొలిటికల్ సూర్య యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ద కంప్లీట్ ఇండియన్ పాలిటీ సిరీస్లో భాగంగా ఈ రోజున మనము ద ప్రియాంబుల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి చూద్దాం. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది ప్రియాంబుల్, వాట్ ఈస్ ద డేట్ అండ్ వాట్ ఈస్ ద సోర్సెస్ ఆఫ్ ది ప్రియాంబుల్ అండ్ వాట్ ఆర్ ద కేసెస్ ఇన్ ది ప్రియాంబుల్ అనేటువంటిది మనం క్లియర్గా చూద్దాం. ఫస్ట్లీ, వాట్ ఈస్ ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్? ప్రియాంబుల్ ఏం చెప్తుంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఒక పుస్తకాన్ని తీసుకున్నప్పుడు దాని ముందు మనం చూస్తే ముందు మాట అనేటువంటిది ఒకటి ఉంటుంది. అంటే ఆ పుస్తకం ఏం చెప్తుంది అనేటువంటి విషయం ఆ ముందు మాట ద్వారా మనకు తెలుస్తుంది. అదేవిధంగా ప్రియాంబుల్ ఈజ్ అన్ ఇంట్రడక్టరీ స్టేట్మెంట్ ఇన్ ఏ డాక్యుమెంట్ దట్ ఎక్స్ప్లెయిన్స్ ద డాక్యుమెంట్స్ ఫిలాసఫీ అండ్ ఆబ్జెక్టివ్. ఇక్కడ డాక్యుమెంట్ అంటే ఏంటంటే కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్ యొక్క ఫిలాసఫీ, కాన్స్టిట్యూషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ని మనకి ఒక ఐడియా ఇస్తుంది ఈ ప్రియాంబుల్ అనేటువంటిది. అందుకనే రినౌడ్ పర్సన్ అయినటువంటి ఎన్ఏ పాల్కివాలా గారు మాట్లాడుతూ ఇండియన్ కాన్స్టిట్యూషన్కి ఒక ఐడెంటిటీ కార్డ్ లాంటిది ప్రియాంబుల్ అని, అంటే మన గురించి తెలియజేస్తుంది ఒక ఐడెంటిటీ కార్డు. అలా కాన్స్టిట్యూషన్ కోసం ప్రియాంబుల్ అనేటువంటిది కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అనేటువంటిది మనకి ఒక ఐడియా అనేటువంటిది మొట్టమొదటిగా ఇస్తుంది. తర్వాత మనం హిస్టరీ ఆఫ్ ది ప్రియాంబుల్ కనుక ఒకసారి చూస్తే, ప్రియాంబుల్లో మనం చూసేటువంటి ఐడియల్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ ఇవన్నీ కూడా మనము ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ దగ్గర నుంచి తెచ్చుకున్నాం. ఈ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అనేటువంటిది జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకురావడం జరిగితే January 22, 1947 కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేటువంటిది అడాప్ట్ చేసుకుంది. ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ ఏం చెప్తుందంటే, ఫ్యూచర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈ విధంగా ఉండాలి, ఫ్యూచర్ ఇండియా ఈ విధంగా ఉండాలని కొన్ని ఆబ్జెక్టివ్స్ అనేటువంటిది రూపొందించడం జరిగింది జవహర్లాల్ నెహ్రూ గారు. అవే ఆబ్జెక్టివ్స్, అవే ఐడియల్స్ మనకి ప్రియాంబుల్లో తీసుకుని ఒక బ్రీఫ్ ఐడియా అనేటువంటిది మనకి ప్రియాంబుల్ ద్వారా ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ టాపిక్ చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. రీసెంట్గా మనము రాబోయేటువంటి జాబ్ క్యాలెండర్ ఆర్ ఏపీఎస్సి నోటిఫికేషన్స్ ఆర్ ఎనీ అదర్ నోటిఫికేషన్స్ని దృష్టిలో పెట్టుకుని వివేకానంద కోచింగ్ క్లాసెస్ అనేటువంటివి మనం స్టార్ట్ చేసాం. ఇందులో ఇండియా అండ్ ఏపీ పర్స్పెక్టివ్లో కంప్లీట్ కవర్ అవుతూ కంప్లీట్ కోచింగ్ క్లాసెస్ అనేటువంటిది మనం ఇవ్వడం జరుగుతుంది. 1-on-1 మెంటర్షిప్ కూడా ఉంటుంది. సో ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. ఇలా మీకు ఇంకా ఏమైనా సరే డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ సంప్రదించి మీరు డౌట్స్ క్లారిఫై చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే డెమో క్లాస్ చూసి జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. తర్వాత మనం చూస్తే సోర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ అనేటువంటి ఒక సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది? పీపుల్ దగ్గర నుంచి, ద పీపుల్ ఆఫ్ ఇండియా నుంచే కదా వస్తుంది. సో ప్రజలు అనేటువంటి వాళ్ళ కోసము మనం ఈ కాన్స్టిట్యూషన్ అనేటువంటి తయారు చేసుకున్నాం. సో దేశంలో ఉన్నటువంటి ప్రజలకి మనం పూర్తి స్థాయిలో ఒక పరిపాలన అనేటువంటిది ఎప్పుడైతే స్వతంత్రానికి ముందు చూసినటువంటి పరిస్థితులు కాకుండా ఈ దేశ ప్రజలకి ఒక మంచి ప్రభుత్వాన్ని ఇవ్వాలన్నా, లేదంటే మంచి దేశాన్ని అందించాలన్నా మనము కాన్స్టిట్యూషన్ అనేటువంటిది మంచిగా రూపొందించుకోవాలి. అలా ఈ కాన్స్టిట్యూషన్ యొక్క సోర్స్ అనేటువంటిది ఎక్కడి నుంచి ఉందంటే, ద కాన్స్టిట్యూషన్ లైస్ విత్ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్పుకుంటాం. ఇక నేచర్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్. ఇండియన్ స్టేట్ అంటే, స్టేట్ మీన్స్ రాజ్యము. పొలిటికల్ సైన్స్లో స్టేట్ అంటే రాజ్యం అంటాము. సో ఇప్పుడు ఇండియన్ కంట్రీ అనుకోండి. సో మొత్తం భారతదేశం అనేటువంటిది ఎటువంటి నేచర్ని కలిగి ఉంది అనేటువంటిది మనకు ప్రియాంబుల్ అనేటువంటిది చెప్తుంది. సో ప్రియాంబుల్ డిక్లేర్స్ ఇండియా టు బి సోవరిన్, అంటే సార్వభౌమాధికారాన్ని కలిగినటువంటిది. అంటే దేశము తనంతట తాను పరిపాలించుకుంటుంది తప్ప వేరే వాళ్ళు కానీ వేరే దేశం కానీ ఈ దేశాన్ని పరిపాలించేటువంటి అధికారము ఎవరికీ లేదు. అండ్ సోషలిస్ట్, సామ్యవాద సిద్ధాంతాలు కలిగినటువంటి భారతదేశము, అంటే సొసైటీలో ఉన్నటువంటి లోవర్ క్లాస్ గురించి ఆలోచించేటువంటి దేశం అని చెప్పుకోవచ్చు సింపుల్గా. సెక్యులర్ అనేటువంటిది 2 రకాలుగా ఉంటుంది. కానీ మనం పాటించేటువంటిది అంటే పాజిటివ్ లా ఆఫ్ సెక్యులరిజం. అంటే ఏ మతాన్ని కూడా మనము రాజ్య మతంగా, అంటే మన దేశం యొక్క మతంగా గుర్తించలేదు. అన్ని మతాలని సమానంగా చూస్తాం మనము. అండ్ డెమోక్రటిక్, మనకు అందరికీ తెలిసినటువంటి మాట ప్రజాస్వామ్యము. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు ఉంటాయి కాబట్టి మనం ప్రజాస్వామ్యం అని చెప్తాము. అండ్ రిపబ్లిక్. సో ఈ రిపబ్లిక్ అనేటువంటిది ఏంటనంటే,
ఏ దేశానికైతే రాజు లేదా రాష్ట్రపతి ఎన్నుకోబడతాడో అలాంటి దేశాలు మనం ఏమంటామంటే రిపబ్లిక్ అంటాం. స్వతహాగా రాజులు అనేటువంటి వాళ్ళు మనం చెప్పం, కానీ దేశాధినేతలు అని చెప్పచ్చు. దేశాధినేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళని వాళ్ళు కనుక ఎన్నుకోబడితే, ఆ దేశాధినేతలు కనుక ఎన్నుకోబడితే ఆ దేశాన్ని మనము రిపబ్లిక్ అని అంటాము. మన దేశాధినేత అయినటువంటి రాష్ట్రపతిని మనం ఎన్నుకుంటారు. అంటే మనం ఎన్నుకోకపోయినా మనం చేత ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు మాత్రమే ఎన్నుకుంటారు. సో అలా ఎన్నుకోబడతాడు కాబట్టి రిపబ్లిక్ దేశం అని అంటాము. సో మన ఇండియా స్టేట్ ఆర్ ఇండియన్ కంట్రీ అనేటువంటిది ఏ నేచర్ని కలిగి ఉందంటే సోవరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ అని మనం చెప్పాలి. తర్వాత చూస్తే ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏముంటుంది అని అంటే ప్రధానంగా మనం 5 అంశాలు చెప్పుకుంటాం: జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ. జస్టిస్ అంటే న్యాయము, సో ప్రజలందరికీ న్యాయం అందాలి. లిబర్టీ, ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఉండాలి, దానికోసమే కదా మనం పోరాటం చేసింది. అండ్ ఈక్వాలిటీ, ప్రజలందరూ కూడా సమానంగా ఉండాలి, సమానమైనటువంటి అవకాశాలు పొందాలి అనేటువంటిది కాన్స్టిట్యూషన్ యొక్క ఆబ్జెక్టివ్. అండ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్. సో యూనిటీ లేకే కదా మనం 1947కు ముందు ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్ మనదే. అంతకుముందు ఉన్నటువంటి చాలా ప్రాంతాలు అఖండ భారతదేశంలో భాగంగా ఉండేవి. కానీ యూనిటీ, ఇంటిగ్రిటీ ఎప్పుడైతే లోపించిందో భారతదేశం తన యొక్క భూభాగాన్ని కోల్పోతూ వచ్చింది. ఇకనైనా మన యూనిటీ అండ్ ఇంటిగ్రిటీతో ఉంటే భారతదేశం అనేటువంటిది ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో భారతదేశం అనేటువంటిది ఒక బలమైనటువంటి శక్తిగా ఎదుగుతుంది. సో ఆ విధంగా ఈ ఆబ్జెక్టివ్స్ అనేటువంటివి ఒక మంచి ఉద్దేశంతో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అభివృద్ధిని కాంక్షిస్తూ ఈ ఆబ్జెక్టివ్స్ని పెట్టడం జరిగింది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మేకర్స్. సో నెక్స్ట్ చూస్తే డేట్ ఆఫ్ ఇట్స్ అడాప్షన్. ఎప్పుడు మనం రాజ్యాంగాన్ని మనము అడాప్ట్ చేసుకున్నామంటే నవంబర్ 26, 1949. ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే January 26, 1950. సో ఈ 2 డేట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ గ్రూప్ 2 ఎగ్జామ్లో కూడా ఈ డేట్ గురించి క్వశ్చన్ అడగడం జరిగింది. ఎప్పుడు మనము రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్నామని డేట్ అడగడం జరిగింది. నెక్స్ట్ ప్రియాంబుల్ సంబంధించి మనం కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ చూడాలి. ఆ కేసెస్ అనేటువంటిది ఏం చెప్తుంది అనేటువంటిది మనం చూడాలి. ఫస్ట్గా 1960లో జరిగినటువంటి బెరూబరీ యూనియన్ కేసులో సుప్రీంకోర్టు ఏ విధంగా అభిప్రాయపడిందంటే ఈ యొక్క కాన్స్టిట్యూషన్ వేరు అండ్ ప్రియాంబుల్ వేరు, కాబట్టి ప్రియాంబుల్ అనేటువంటిది కాన్స్టిట్యూషన్లో ఇంటిగ్రల్ పార్ట్ కాదు అని చెప్పి ఈ బెరూబరీ యూనియన్ కేసులో చెప్పడం జరిగింది. సో ద కోర్ట్ స్టేటెడ్ దట్ preamble is the key to open the mind of the makers, but it cannot be considered as part of the constitution. So integral part కాదని చెప్పి ఈ కేసులో చెప్పడం జరిగింది. therefore it is not enforceable in a court of law. సో దాన్ని మనం ఎన్ఫోర్స్ చేయలేము, దాన్ని అమలుపరచలేము, అంటే ప్రియాంబుల్ని మనం అమలుపరచలేమని చెప్పి సుప్రీంకోర్టు అనేటువంటిది ఈ కేసులో అభిప్రాయపడింది. నెక్స్ట్ కేసు వచ్చి 1973 కేశవానంద భారతి కేసు. దిస్ ఇస్ అ ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ది ఎంటైర్ సుప్రీం కోర్ట్. సో ఈ కేసు అనేటువంటిది మనకి చాలా చోట్ల కనబడుతుంది, చాలా ఇంపార్టెంట్ కూడా. ఈ కేసులో ఇన్ దిస్ కేస్ ఫర్ ది ఫస్ట్ టైం ఏ బెంచ్ ఆఫ్ 13 జడ్జెస్ వాస్ అసెంబుల్ టు హియర్ ఏ రిట్ పిటిషన్. ఓకే, రిట్ పిటిషన్ని గురించి వినడానికి ఒక లాంగ్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ద కోర్ట్ హెల్డ్ దట్ the preamble of the constitution will now be considered as a part of the constitution. సో ఈ యొక్క కేసు ద్వారా సుప్రీంకోర్టు ఏం అభిప్రాయపడిందంటే కాన్స్టిట్యూషను, ప్రియాంబుల్ రెండు ఒకటే. ప్రియాంబుల్ అనేటువంటిది కాన్స్టిట్యూషన్లో భాగమే తప్ప నాట్ ఎన్ ఇంటిగ్రల్ పార్ట్ అని చెప్పడానికి లేదు. అంటే ఖచ్చితంగా రాజ్యాంగంలో ఈ యొక్క ప్రియాంబుల్ అనేటువంటిది, పీఠిక అనేటువంటిది ఒక పార్ట్గానే మనం చూడాలి తప్ప దాన్ని వేరుగా చూసేటువంటి అవకాశం లేదని చెప్పి 13 మంది జడ్జెస్ కలిపినటువంటి ఒక పెద్ద కాన్స్టిట్యూషనల్ బెంచ్ అనేటువంటిది అభిప్రాయపడింది. తర్వాత కాలంలో వచ్చేటువంటి కేసెస్ కూడా, తర్వాత కాలంలో వచ్చేటువంటి జడ్జిమెంట్స్ కూడా ఆ విధంగానే సుప్రీంకోర్టు ప్రియాంబుల్ని ఇంటిగ్రల్ పార్ట్గా గుర్తించడం అనేటువంటిది జరిగింది. తర్వాత ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసు. ఇన్ ద 1995 ద కేస్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ వర్సెస్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఆల్సో ద సుప్రీం కోర్ట్ హ్యాస్ వన్స్ అగైన్ held that
ప్రియాంబుల్ ఈజ్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసులో కూడా సుప్రీంకోర్టు మరొకసారి ఏమైనా అభిప్రాయపడిందంటే ప్రియాంబుల్ అనేటువంటిది కాన్స్టిట్యూషన్లో భాగమే. కాబట్టి ఈ విధంగా మనం ప్రియాంబుల్ని కాన్స్టిట్యూషన్ని వేరుగా చూడడానికి లేదు. సో కాన్స్టిట్యూషన్ అనేటువంటిది ఏంటి అనేటువంటిది మనం ప్రియాంబుల్ ఆర్ పీఠిక ద్వారా మనం ఒక అవగాహనకి రావచ్చు. ఇక తర్వాత చూస్తే అమెండ్మెంట్ టు ది ప్రియాంబుల్ అనేటువంటిది ఎప్పుడైనా సరే సవరించారా? అమెండ్మెంట్ అంటే సవరించడం, అంటే ఏదైనా మార్పు చేశారా అనేటువంటి చూస్తే మొత్తం స్వతంత్ర భారతదేశంలో, అంటే భారతదేశం మనం అడాప్ట్ చేసుకున్న తర్వాత ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే మనము ప్రియాంబుల్ అనేటువంటి దాన్ని అమెండ్ చేసుకున్నాము. అది కూడా ఎప్పుడంటే 1976. ఈ టైం పీరియడ్లో మనకి రాజ్యాంగం అనేటువంటిది అనేక సార్లు సవరణ చేయడం జరిగింది. సో అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ రాజ్యాంగాన్ని చాలాసార్లు మార్పు చేయడం జరిగింది. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఆఫ్ 1976ని మనము మినీ కాన్స్టిట్యూషన్ అని చెప్తాం. అంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా అనేకమైనటువంటి సవరణలు భారతదేశ రాజ్యాంగాన్ని మొత్తం మార్పు చేయడం జరిగింది. అప్పుడు చాలామంది ఈ సవరణలకు వ్యతిరేకంగా, ఆమె యొక్క నిరంకుశత్వానికి వ్యతిరేకంగా కూడా పోరాటం చేసి జైలుకి కూడా వెళ్ళడం జరిగింది. అదే సమయంలో ఈ ప్రియాంబుల్ను కూడా సవరణ చేస్తూ సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ అనేటువంటి ఈ 3 పదాలని కూడా యాడ్ చేయడం జరిగింది. అంటే ఈ సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ అనేటువంటి పదాలు మన ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేవు. తర్వాత ఇవి ఇందిరాగాంధీ టైంలో 1976లో పెట్టడం జరిగింది. కాబట్టి ఇలా మనము కాన్స్టిట్యూషన్ సంబంధించి, కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, దాని నేచర్ ఏంటి, సోర్స్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాము, ఎన్ని సవరణలు జరిగాయి అనేటువంటిది క్లియర్గా చూసాం. సో దీని ద్వారా మనకి ఒక పూర్తి స్థాయి అవగాహన అనేటువంటిది ప్రియాంబుల్ మీద మనకు వచ్చింది. ఇలా ప్రతి దాని మీద కూడా మనం నెమ్మదిగా చూడడం జరుగుతుంది. సో నా వీడియోస్ చూసేటువంటి వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం పాత వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కంటిన్యూ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఎవరైనా సరే మన కోచింగ్ కావాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీకు ఇచ్చినటువంటి నెంబర్ని ద్వారా సంపాదించి కోచింగ్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. యువర్ సూర్య.